అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నా పేరు లుంబిని అండ్ మనతో పాటు ఇవాళ వీరభద్రరావు గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఆయనతో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ముందుగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? తప్పకుండా. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి అనేసరికి సప్తమ క్షేత్రంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు, 6వ క్షేత్రంలో రాహు భగవానుడు సంచరిస్తున్నాడు. అయితే 6, 7 అనేసరికి ఏం చూస్తారయ్య అంటే ప్రధానంగా 6వ స్థానాన్ని శత్రుక్షేత్రంగా విభజిస్తారు, 7వ క్షేత్రాన్ని కళత్ర స్థానంగా విభజిస్తారు. అంటే 6వ క్షేత్రంలో రాహుగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎవరికైతే సంచరిస్తోందో వాళ్ళకి అనుకోనటువంటి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా పెరుగుతారు. వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, వాళ్ళ తోటి పని వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువగా శత్రువులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 7వ స్థానంలో శని అనేటువంటి గ్రహం సంచరిస్తుంది కాబట్టి వివాహ జీవిత ప్రకారంగా వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎందుచేతంటే వైవాహిక జీవితంలో కళత్తర స్థానంలో ఉన్నటువంటి శని కానీ, రాహు కానీ, కేతువు కానీ ఇలాంటి గ్రహాలు ఏమన్నా సంచరిస్తే కనుక వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ సప్తమ క్షేత్రంలో శని అనేటువంటి భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు పడడం, జాగ్రత్తగా ఉండకపోతే విడాకుల వరకు కూడా ఆ యొక్క పరిస్థితులు వెళ్ళేటువంటి స్థితి శని తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. దంపతుల మధ్య సరైనటువంటి సుఖ సౌఖ్యాలు లేనటువంటి ఇబ్బందులు కూడా ఆయన తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. సో అవన్నీ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ 6వ క్షేత్రంలో ఉన్నటువంటి రాహుగ్రహానికి కొన్ని శాంతి పరిహారాలు, 7వ గ్రహంలో ఉన్నటువంటి శని భగవానుడు కొన్ని పరిహారాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. కానీ కన్యా రాశి అనేటువంటి సరికి శని బాగా యోగించేటువంటి రాశి, శనికి బాగా మిత్రక్షేత్రంగా చెప్పబడేటువంటి రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అయి ఉంటారు. వారందరికీ కూడా కన్యా రాశి వర్తిస్తుంది అనమాట. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు కూడా, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఇలా ఈ 9 పాదాలు కూడా కన్యా రాశిలో ఉంటాయి. కన్యా రాశి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా మేధావులు, వ్యాపార వ్యవహారాల్లో బాగా వృద్ధి చెందవలసినటువంటి స్థితిగతులు బాగా దగ్గరగా తెచ్చుకునేటువంటి స్థితి వాళ్ళకి ఎప్పుడూ కూడా చాలా తోడుగా వెన్నగా ఉన్నట్టు ఉంటుంది. ఇందుచేతనయ్య అంటే కనుక కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడు వాళ్ళకి వాక్చాతుర్యాధిపతి, వాక్కి అధిపతి బుధుడు కాబట్టి వాళ్ళు చేసేటువంటి అన్ని వ్యాపారాలు బాగా రాణిస్తాయి. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మాట తీరుతో దేన్నైనా సరే కట్టిపడేసేటువంటి శక్తిని వాళ్ళు సంపాదించుకుంటారు, దేన్నైనా జయించగలుగుతారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ యొక్క 2 గ్రహాలని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఏం లేకుండా ఉంటాయి. సో 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కోసం అని చెప్పనేసి ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయంలోకి వెళ్ళి దుర్గా తల్లిని దర్శనం చేసుకోవడం, దుర్గా అమ్మవారి గుడిలో కొంచెం నిష్ట నియమాలతో ఆ వేళ శుక్రవారం రోజున రాహుకాలం అనేటువంటిది ఉదయం 10:30 to 12 ఉంటుంది. ఆ టైంకి అమ్మవారి గుడికి వెళ్ళి కొంచెం నిమ్మడప్పలతో దీపం పెట్టడం ఆవునైపోసి, అలాగే శనివారం రోజున కూడా కొంచెం పేదలకు ఏమైనా పంచిపెట్టడం, శనివారం రోజున కూడా శివాలయంలోకి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం, వీలైతే కనుక ఆ వేళ శనివారం రోజున కొంచెం దంపతులు ఇద్దరు కూడా వెళ్ళి, భార్యాభర్తలు వెళ్ళి, ఏం చేద్దంటే భార్యాభర్తల మధ్యన కూడా 7వ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దోషం లేకుండా ఉండడం కోసం శనివారం రోజున శివాలయంలోకి వెళ్ళి శివ దర్శనం చేసుకుని నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపారాధన చేసి ఆయన యొక్క అనుగ్రహం తీసుకున్నట్లయితే కనుక వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శని బాగా యోగిస్తాడు. తద్వారా వీళ్ళ మధ్య ఎటువంటి ఇబ్బందులు కలతలు కూడా లేకుండా ఉంటాయి. ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వీళ్ళ లైఫ్లో, వీళ్ళ జీవితంలో ఏదైనా ఎక్కువగా మార్పులు జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంతకు ముందు సంవత్సరంలో అయితే కనుక అప్పుడు రాహుగ్రహం అనేటువంటి స్థానంలో సాక్షాత్తు శని ఉన్నారండి. ఇప్పుడు రాహు వచ్చారు అక్కడికి. అంటే రాహు రావడం వల్ల ఉన్నటువంటి ఫలితాలు, అక్కడ శని ఉన్నటువంటి ఫలితాలు రెండూ కూడా ఒకటే. అంటే గత 2.5 సంవత్సరాలుగా శని భగవానుడు అదే రాశిలో ఉన్నారు మన మార్చి 30 వరకు కూడా. దాని మూలంగా కూడా కొంచెం శత్రువులు ఎక్కువ పెరిగినటువంటి స్థితి దాంట్లో కనిపించి ఉందన్నమాట. అంటే
ఇప్పుడు మళ్ళీ రాహు వచ్చారు. రాహు అక్కడ 18 నెలల పాటు ఉంటారు అక్కడ. సో ఈ 18 నెలల్లో ఇంచుమించుగా మనకి 3 నెలలు అవ్వొస్తోంది. ఇంకా 15 నెలల వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. అయితే స్త్రీలు పురుషులు ఇద్దరికి కూడా ఇది వర్తిస్తుందా, లేదంటే స్త్రీలు ఇంకా ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? లేదండి, ఇద్దరికి కూడా ఒకటే వర్తిస్తుంది. స్త్రీలైతే కనుక, స్త్రీలైనా పురుషులైనా సరే, అంటే రాహువు కూడా అక్కడ శని ఇచ్చే ఫలితాలే ఇస్తాడు కాబట్టి వీలైతే శనివారం రోజున నలుపు వస్త్రాలు వేసుకోకుండా ఉంటే మంచిది. అంటే అక్కడ రాహు అనేటువంటి పేరే కానీ అక్కడ శని ఇచ్చే ఫలితాలే ఇస్తారు. యథార్థానికి చెప్పాలంటే అక్కడ శని భగవానుడు ఉన్నట్టే అర్థం. కుంభరాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నల్ల వస్త్రాలు లేకుండా మామూలుగా మిగతా ఏ రకాల వస్తువులు వేసుకున్నా పర్వాలేదు, కానీ శనివారం రోజున మాత్రం ఖచ్చితంగా నలుపు బట్టలు వేసుకోకుండా ఉండడం మంచిది. వీలైతే గనక వాళ్ళు ప్రతి శనివారం కూడా శివాష్టోత్తర నామాలు పారాయణ చేయడం వాళ్ళకి చాలా మంచిదమ్మా. ఎవరైనా పేదలకి ఆ శనివారం రోజున ఏదైనా ఆహారం పదార్థాలు వాళ్ళకి ఎంత శక్తి వీలైతే అంత శక్తిగా వాళ్ళు ఏదైనా ఇవ్వడం కూడా చాలా మంచిది వాళ్ళకి శనివారం రోజున. ఓకే, వీళ్ళకు వారంలో కలిసి వచ్చే రోజు కూడా శనివారమే ఉంటుందా, లేదంటే వేరే ఏదన్నా రోజు ఉంటుందా? శనివారం కలిసి రాదు అని కాదండి, శనివారం రోజున శని భగవానుడు అక్కడ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం శనివారం నాడు నిష్టగా నియమంగా ఉంటే సరిపోతుంది. మిగతా రోజులన్నీ కూడా కలిసి వస్తాయి, శనివారం కూడా కలిసి రావడం కోసం ఇది చేయడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.